సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రాణాన్ని నిలుపుకునేందుకు అత్యవసర తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని, ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి సద్వినియోగం చేసుకుని ప్రజల తాగు సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ప్రకాశం బ్యారేజీ, కృష్ణా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, ఎమ్మెల్సీ అశోక్ బాబు, విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ, పెడన, గన్నవరం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు. गजाननाय नमः, वक्रतुण्डाय नमः, स्वत्पकर्णाय नमः, हेरम्भाय नमः, स्कन्दपन्तेनाभ्यामृतष्टते ज्वालमालाकुलं भाते तन्नो विष्णुप्रचोदयात्। कात्यायनाय मङ्गलम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने। ओकेना ओके हिरण्यवर्णाम्बरणीं स्वर्णछत्रयां सर्वां हिरण्मयीं लक्ष्मीनाथवेदो ममादेवी जुगवान् సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు, అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు తాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణానదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట నుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు దార్శనికతకు ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం 2 రోజుల నుంచి దేవాదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో 7 ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధి పనుల గురించి ఈవో వివరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లో చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలను తెలుసుకోవడం. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు కూడా పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకున్నాం. జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉంది. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మాయికి ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించాలని లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. ఆలయ ఈవో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. సార్ ఒకసారి చూడండి సార్. మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత, మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గా అమ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో జూలై 12న జరిగే జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చక్రధర్ దాస్, బలరాం గోవింద్ ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా 600 పైచిలుక రథయాత్రలు జరుగుతున్నాయని, దక్షిణ భారతదేశంలో గత ఏడాది విజయవాడలో జరిగిన జగన్నాథ రథయాత్రకు అవార్డు అందుకున్నామని తెలిపారు. జూలై 12న రథ పూజతో జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. దేశ విదేశాల భక్తులు ఇప్పటికే విజయవాడ చేరుకుని దైవ సేవలో ఉన్నారని, విజయవాడ నగరంలోని 8 కిలోమీటర్లకు పైగా సాగనున్న రథయాత్ర అని తెలిపారు. నగర ప్రజలందరికీ రథయాత్రలో పాల్గొనే అవకాశం ఉందని, పూరిలో జరిగే విధంగా విజయవాడలో కూడా రథయాత్ర సాగుతుందని తెలిపారు. ఇస్కాన్ దేవాలయంలో ఇసుకతో సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారుల సాంగత్యంలో రథయాత్ర యొక్క రథ పూజతో ప్రారంభమవుతుంది. 1 to 2:30 ఆ యొక్క కల్చరల్స్ ఉంటుంది. 2:30 ఫర్ దిస్ రష్యా, ఆఫ్రికా, యుక్రెయిన్, అమెరికా నుంచి విదేశీ భక్తులు కూడా రావడం జరిగింది. ఆల్రెడీ వచ్చి ఉన్నారు, ఆల్రెడీ అరైవ్. సో వారందరూ కూడా అక్కడ వారు హరినామ సంకీర్తన చేస్తారు. అందరూ విదేశీ భక్తులు వచ్చి ఉన్నారు ఇంకా రథయాత్ర కార్యక్రమానికి. మరియు నగరంలో పలువురు ప్రముఖులు కూడా వస్తున్నారు. సో ఈ రథయాత్ర 1 to 2:30 రథ పూజతో ప్రారంభమై 2:30 నుండి రథయాత్ర ప్రొసెషన్ అనే కార్నివల్ అంటారు, రథయాత్ర ప్రొసెషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా కొన్ని వేల మంది రథాన్ని లాగుతూ జయ జగన్నాథ్ అని హరే కృష్ణ మంత్రం చెప్తూ నగర వీధుల్లో రథయాత్ర నిర్వహించారు. ఈసారి కూడా అదే విధంగా సో అక్కడ ఎంజీ రోడ్ థియేటర్ కాల్ నుంచి ప్రారంభమై ఇది నాట్ ఈవెన్ బిగినింగ్ ఆఫ్ బిగినింగ్. సో ఇయర్ లాంగ్ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే ఇస్కాన్ అనే సంస్థ కేవలం ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు, అఫ్ కోర్స్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంపార్టింగ్ అనేది మా మెయిన్ ఉద్దేశం. దాంతో పాటుగా స్పిరిచువల్, కల్చరల్ అండ్ సోషల్ కాజెస్ కూడా మేము ప్రమోట్ చేస్తాము. సో ఈ సంవత్సరం పొడుగున మొత్తం కూడా మేము స్కూల్ కాలేజెస్ లో ప్రభుత్వ సహకారంతో ఆల్రెడీ లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్ తో మాట్లాడడం జరిగింది. ఆ సహకారంతో మేము వివిధ స్కూళ్ళు, కాలేజీల్లో కూడా కంటిన్యూ ఇయర్ లాంగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేయబోతున్నాము. సో ఇందాక మన ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ రథయాత్ర పండాల్లో కూడా పర్టికులర్ ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రతి ఒక్కరు కూడా దేశ నవ నిర్మాణం కోసం నా తరపు నుంచి నేను కమిట్మెంట్ తీసుకుంటాను. ఏంటంటే కమిట్మెంట్, నేను లైఫ్ లో డ్రగ్స్ ముట్టను అనే ఒక ప్రతిజ్ఞ చేపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా వీ వాంట్ టు డూ దిస్ ఫర్ లాక్స్ ఆఫ్ పీపుల్. నేను జీవితాంతం నేను మత్తుకు బానిసను, డ్రగ్స్ ముట్టను అని చెప్పి. ఎందుకంటే వీ హావ్ డన్ దిస్ ఇన్ బాంబే, పూణే మేము ఆల్రెడీ చేస్తున్నాము. అక్కడ లక్షల మందికి మేము అలా అనుకోండి బీవీపీ సందులో నుంచి వెళ్తూ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, తర్వాత లలిత జ్యువెలర్స్ ఆ రోడ్డు మీద పెట్టినది పాలిటెక్నిక్ రోడ్డు మీద అటు నుంచి ఫర్దర్ గా ఏలూరు రోడ్డు మీదుగా వెళ్తూ గురునానక్ కాలనీ మీద వెళ్తూ అక్కడ నుంచి పంటాయి క్లబ్స్ రోడ్డు మీదుగా కృష్ణవేణి స్కూల్ మీద ఎన్టీఆర్ కృష్ణవేణి స్కూల్ మీదుగా వచ్చారు. సుమారు రథయాత్ర 8 కిలోమీటర్లు అనమాట. ఇన్ జనరల్ గా ఇండియాలో కూడా రథయాత్ర ఇంత లాంగ్ ఉండదు, 4, 5, 6 అలా ఉంటుంది. బట్ 8 కిలోమీటర్స్ లెక్క ప్రొసెషన్ అంటే జగన్నాథ స్వామి వారి యొక్క దర్శన భాగ్యము, మరి స్వామివారి రథాన్ని అందరూ లాగేలాగా అవకాశం కల్పించడం కోసం చేస్తుంది. దారి పొడుగున సుమారు లక్షల మంది రథాలు లాగుతారు. అందరికీ కూడా ప్రసాదాలు దారి పొడుగు కూడా దొరికే ప్రసాదాలు, ప్యాకెట్ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ సో ఆల్మోస్ట్ 10 కాంపిటీషన్స్ ఉన్నాయి. భగవద్గీత శ్లోకాస్, లిటరీ, మ్యూజిక్, డాన్స్, బిజినెస్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, సో డ్రామాటిక్స్, ఇవన్నీ కూడా అన్నిటిని కూడా కలకలుపుతూ మేము పిల్లలకి స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నాము. లక్షల రూపాయల ప్రైజెస్ కూడా అవార్డ్ చేస్తున్నాము. థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. నిన్న ప్రారంభమైంది, ఈ రోజు కూడా 10 స్టార్ట్ అవుతుంది. నిన్న ఈ రోజు 3 రోజులు కూడా మొత్తం ఆన్లైన్ లో దేశ విదేశాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆఫ్లైన్ లో కూడా 3 జిల్లాల నుంచి కూడా వచ్చి ఇప్పటికీ 2000 మంది వైద్యులు కాలేజ్ రిజిస్టర్ అయ్యారు. వాళ్ళ పబ్లిక్స్ కలిపి అందరికీ 2-3 రోజులు కూడా అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క పిల్లల్లో ఈ కల్చరల్ ఈవెంట్స్ పట్ల కూడా వారిలో ఆసక్తిని పెంచే విధంగా ఆ కల్చరల్స్ కూడా భగవంతుడితో సంబంధమైన కల్చరల్స్ ఆ విధంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సామాన్యుడికి ఊరటనిచ్చేలా టీడీపీ ఉచిత ఇసుక విధానం ఉందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం అనుమంచిపల్లి గ్రామం నుంచి ఉచిత ఇసుక పథకం కింద బుక్ చేసుకున్న లబ్ధిదారుల
ట్రాక్టర్ల ర్యాలీని స్థానిక నాయకులతో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డును పడి వలసలు వెళ్లారని, నేడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో కలిసి ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవాళ్ళు ఇంటి కట్టుకోవాలంటే సొంత ఇంటి కళ నెరవేరుతా ఉంది. భవన నిర్మాణ కార్మికులు చాలా మంది బిల్డింగ్ వర్కర్స్ పనులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. బిల్డింగ్ వర్కర్స్ అందరికి కూడా తాపీ వాళ్ళు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, అందరూ కూడా పనులు దొరుకుతా ఉన్నాయి. గతంలో ఇల్లు కట్టుకోవాలంటే పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇల్లు అయితే 2 లక్షల పైన ఇసుక కొనుగోలు చేయాల్సి వచ్చేది. గత ప్రభుత్వం ఇసుక దోపిడీతో ప్రభుత్వ ఖజానాను దోచుకుంటూ ప్రజల మీద భారం వేసి ఇసుక ద్వారా జగన్మోహన్ రెడ్డి పాలనలో 50,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఎప్పటికప్పుడు తెలంగాణకి ఇసుక పోవటం, ఇక్కడ ఇసుక దొరక్క కార్మికులు పనులు దొరకపోవటం, సొంత ఇల్లు కట్టుకోవాలంటే కొంత భారం అవడం జరిగేది. ప్రభుత్వం వచ్చినంటే జీవో నెంబర్ 43 రిలీజ్ చేసి ఉచిత ఇసుక విధానం ద్వారా అల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంపై సమగ్రమైన జ్యుడిషియల్ విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలంలోని బూదవాడ గ్రామంలో ఈ నెల 7వ తేదీన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెంది 15 మందికి గాయాల పాలవడంతో సిపిఎం పార్టీ బృందం గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ అంటేనే ప్రమాదాలకు నిలయమని, 2 సంవత్సరాల క్రితం 2 కార్మికులు మృతి చెందిన యాజమాన్యం ఆ కేసును నీరు కార్చిందని తెలిపారు. ఈ ఘటనపై తాము పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, మానవ హక్కుల సంఘాన్ని కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులు ఎన్సీహెచ్ శ్రీనివాస్, సిపిఎం పార్టీ జగ్గపేట నందిగామ మండల కార్యదర్శి సోమోజు నాగమణి, కటారపు గోపాల్, సిపిఎం పార్టీ నాయకులు కాకనబోయిన లింగారావు, కోట కృష్ణ, కోట రవికుమార్, దంతాల వెంకటేశ్వర్లు, దాసరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న కంపెనీ ఘటనలో ఎందుకు సాధారణ ప్రజలు అంత రియాక్షన్ వచ్చింది? మీరు పరిశీలించండి, లోతైన విచారణ చేయించండి, దాని పరిష్కారం చూడండి. ప్రజల్లో ఉన్న కడుపు అంట ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆరోపణ వచ్చిందన్న విషయాన్ని గమనించాలి. ఇంతటితో ఆగదు. అవి పరిష్కరించకపోతే వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో ఆ సమస్యల్ని పరిష్కరించి తీరాలి. ఇది డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవటం కాదు, మాటలు చెప్పి వెళ్ళిపోవటమే కాదు అని చెప్పనేది మేము చెప్పదలిచాం. కాబట్టి వీటిని కూడా పరిష్కరించాలి. మేము రేపు కలెక్టర్ గారిని కలుస్తాం, సిపి గారిని కలుస్తాం, మానవ హక్కుల కమిషన్ని కలుస్తాం. వీటి మీద ఖచ్చితమైన పద్ధతులు, ప్రత్యేకమైన డిమాండ్లు పెట్టి చేస్తామని చెప్పని కూడా మేము చెప్పదలిచాం. దీంట్లో ట్రేడ్ యూనియన్ అలౌ చేయరు, కార్మిక సంఘాలు రావు, కార్మిక సంఘాలు బతకనివ్వరు. ఒకసారి సంఘం పెడుతుంటే దాన్ని నాశనం చేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్ కి 12,000 రూపాయల జీతం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు 10వ తారీఖు అయినా ఇంతవరకు ఖాతాలో పడకపోవటాన్ని కారణమేంటని ప్రశ్నించారు. తక్షణమే కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సలికేటి నరేష్, కమిటీ సభ్యులు మాణిక్య ప్రసాద్, రాజారావు, బేబీ, నాతనేలు, అశోక్, శ్రీను, రవి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో వేతనాలు పడ్డాయి, కానీ నందిగా మున్సిపాలిటీలో మాత్రం వేతనాలు పడలా. మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యమా? మరి ఎందుకని కార్మికులకి ఇలా జరుగుతుందనేది కూడా పై అధికారులు మరి పట్టించుకోని పరిస్థితి ఉంది. తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు వాళ్ళకి 1000 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకొని అధికారులకు జీవో కాపీ ఇచ్చారు.
ఇంతవరకు ఎక్కడా కూడా ఆ 1000 రూపాయలు అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని మున్సిపాలిటీలో ఇచ్చారు, కానీ నందిగామ మున్సిపాలిటీలో ఆ 1000 రూపాయలు ఈయన పరిస్థితి కనపడతా ఉంది. 3 నెలలు ఏరియాస్ పెండింగ్ ఉంది. ఆ ఏరియాస్ కూడా ఇంతవరకు రాని పరిస్థితి ఉంది. తక్షణమే ఆ 3 నెలలు ఏరియాస్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.